ఏఐటీసీకి సంబంధించిన నాయకులు మా దగ్గరికి రావడం, వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్పడం, దాన్ని మమ్మల్ని తీసుకోపోవడం, ఇందిరా పార్క్ దగ్గర ఊకబెట్టడం, ధర్నా అనడం, అన్ని సంఘాలను ఒక దగ్గర తీసుకురావడం, అందరినీ అల్ల పెట్టడం, దాని గురించి మాట్లాడడం, అట్లా మేము ఆయనతో తిరిగి మేము ఇసుకుపోయినాం. వాస్తవానికి ఏఐటీసీలో ఇసుకుపోయినాం. ఈ ఆర్గనైజేషన్ చేసినప్పుడు 2014 వరకు ఉద్యమం చేశారు కదా, ఏమైనా ఆఫర్ ఇవ్వలే పార్టీల నుంచి? మీకు ఈ పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఏమి అడగలే? మరి పోనీ కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉండేనా ఇక్కడ? అంటే హైదరాబాద్ మహానగరం కాబట్టి మున్సిపల్గానో కార్పొరేటర్గానో ఏదైనా ఆలోచన రాలే ఇప్పుడు? అంటే ఇప్పుడు హైదరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్ కానీ లేదా కేసులకు సంబంధించి కానీ, లేకపోతే మీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, కవిత బయటికి వెళ్ళే ఎపిసోడ్ కానీ, కేసీఆర్ పూర్తిగా బయటికి రాకుండా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ రూపంలో మీకు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదా? నేను అమాలీలమైనా సరే మాకు తెలంగాణ ఆశ ఆకాంక్ష ఉన్నది, దాన్ని కూడా మనకు రావాలని చెప్పి 3 రోజులు మేము మొత్తం లుంగీలు కట్టుకొని ఎర్రట వాళ్ళ మీద వేసుకొని 3 రోజులు ఇంద్రపార్క్ దగ్గర దీక్షలో కూకున్నాం. కాకపోతే మన ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు చేయలేవు బిడ్డ, కష్టం నీతోడు కాదన్నాడు. కాకపోతే నేను చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అంజిత్. చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో, గట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ చెప్పినట్టుగానే, మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారమే నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా. ఉద్యమకారుల గోస, ఉద్యమకారుల బాధలు. ఈ తెలంగాణలో మొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన చాలామందిని చూసాం. అందులో కొందరి జీవితాలు చిత్ర విచిత్రంగా కూడా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో నాడు ఉద్యమంలో ముందుండి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకగా నిలిచిపోయిన ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అవకాశాలు ఇవ్వలేక అణిచివేసిన ధోరణి మీరందరూ కూడా చూశారు. సో ఇలాంటి పరిస్థితులలోనే హైదరాబాద్ మహానగరం కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలను ఒక్కొక్కరిని కూడా మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఈ మహానగరంలో ఉద్యమానికి మొదటి నుంచి కూడా ఆయుపట్టుగా మారిన ఒక పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి అని నేను చెప్పను, కానీ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. తన పేరుకు మరొక ట్యాగ్లైన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో తన కీలకమైన పాత్ర ఏంది, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంది, ఇప్పుడు జీవితం ఏంటి, రేపు భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాంట్లో భాగంగానే ఉద్యమకారుల గోస మీద ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితులలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, పూర్తి స్థాయిలో మీ అందరికీ నోటెడ్ ఉంటారు హైదరాబాద్లో హమాలీ సీన్ అన్న. ఎందుకంటే తన ఇంటి పేరు చిగిర్ల ఐలయ్యకు సంబంధించి, అంటే వాళ్ళ తండ్రి పేరు చిగుర్ల శ్రీనివాస్కు సంబంధించి హమాలీ సీన్ అన్నగా ఎట్లా మారిండు ఏంటి అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం వైఆర్ టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఎట్లున్నారు? బాగున్నారు. ఏం పేరు అన్న మీ పేరు అసలు? నా పేరు చిగుర్ల శ్రీనివాస్ కుర్మా. అయితే వృత్తిరీత్యా అమాల్ పనికి దాదాపు నేను 1996లో జైన్ కావడం జరిగింది. ఇక జైన్ అయిన తర్వాత ఇక అదే అందులో ఉండి అప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా, అక్కడ అమాలీలో పడుతున్న బాధ దృష్ట్యా చూసి మనం ఏదన్నా ఒకటి దీని మీద ఇక వచ్చినాం, చేసినాం, దీంట్లో ఏదన్నా ఒకటి మనం సాధించుకోవాలి, ఎవరినో అడిగితే కాదు, మన కష్టానికి తగ్గ ఫలితం మనకే రావాలి అనే ఒక ఆలోచనతోటి నాతోటి ఉన్న కార్మికులందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఎప్పటికప్పుడు వీటి మీద మాట్లాడుతూ ఉంటే నాతోటి ఉన్న వాళ్ళందరూ నీ చిగుర్ల శ్రీనివాస్ కుర్మ కాస్త నువ్వు అమాలి సిన్నగా వాళ్ళ అనడం, ఇక అప్పటి నుంచి దాన్నే వృత్తిని ప్రేమించినట్టుగా నా అమాలిని నేను ప్రేమిస్తూ నా అమాలి కార్మికులకు అండగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే వృత్తి. అంటే హమాలీ వర్క్ చేసే మీరు అందులో అంటే తోటి మీ హమాలీలతో ఉన్న పేరుగా మారిపోయింది, ఇంటి పేరుగా హమాలీ సీన్ అన్న. ఏంటి మీ ఉద్యమ నేపథ్యం ఏంటి, అసలు మీ ప్రస్థానం ఏంటి ఒక మాటలో? ఉద్యమ ప్రస్థానము
ఏదైతే ఉండేనో ఈ అమాలి అనే దాని మీద నాకు అప్పుడు రాజకీయంగా మనం పెద్దగా ఎవరిని మేము ఇది చేసేది కాదు, కానీ అమాలీగా పనిచేస్తుంటే ఏఐటీసీ వాళ్ళు సిఐటి వాళ్ళు కార్మికుల దగ్గరకు వచ్చి వాళ్ళ అన్ని మాయమాటలు చెప్పి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పి అవి అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి, మీరు మాకేం చేస్తున్నారు, మీరు మీకు ఇస్తే మాకేం వస్తుంది అని చెప్పేసి అడగడం, అంటే కార్మికుల రక్షణ కోసం. దాని తర్వాత ఇది కాదు, మా సమస్యలు ఏందో మేమే అధికారుల దృష్టికి తీసుకుపోతాం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొని పోతాం, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మీ మీద మాకు నమ్మకం లేదు, మా సమస్యలు మేమే అని చెప్పి స్వతహాగా నేను 1996 నుంచే అమ్మాలిసిని గ్యాదర్ చేసుకొని వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి యూనియన్ ఫామ్ చేసుకొని మేము ముందుకెళ్ళాం. అంటే చాలా యూనియన్లు ఉన్నాయి కదా, మీ యూనియన్ ఎందుకు అవసరం పడింది అప్పుడు? అసలు వేరే యూనియన్ వాళ్ళు చెబుతున్నారు కానీ కార్యరూపం దాలుస్తలేదు. అంటే వాళ్ళు ఏం చెప్పిళ్ళు, మీరు ఏం చేశారు? వాళ్ళు ప్రతిసారి ఏఐటీసీకి సంబంధించిన నాయకులు మా దగ్గరికి రావడం, వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్పడం, దాన్ని మమ్మల్ని తీసుకోపోవడం, ఇందిరా పార్క్ దగ్గర ఊకబెట్టడం, ధర్నా అనడం, అన్ని సంఘాలను ఒక దగ్గర తీసుకురావడం, అందరినీ అల్ల పెట్టడం, దాని గురించి మాట్లాడడం, అట్లా మేము ఆయనతో తిరిగి మేము ఇసుకిపోయినాం. వాస్తవానికి ఏఐటీసీలో ఇసుకిపోయినాం. ఇసుకపోతే ఇది కాదు, మా ఒక్కరే మేమే మా సమస్య దృష్టికి పోవాలి, అక్కడి నుంచి మా సమస్యలు మేము పరిష్కారం చేసుకోవాలని చెప్పి బయటికి వెళ్ళాం. అంటే వాళ్ళు ఏం చేయలేకపోయినా, మీకు ఏం చేయలేకపోయినారు. అంటే మీరేం చేశారు మరి హమాలయ సంఘాన్ని మీరు పెట్టినప్పటి నుంచి? నేను పెట్టిన కాడి నుంచి స్వత్వాగా యూనియన్ స్థాపన చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరు అమ్మాయిలని కలుపుకొని ఒకరి తయారు చేసుకున్న తర్వాత మా సమస్యల మీద మేమే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం, అది సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళు ఎమ్మటి ఉండడం, పట్టుబట్టడం, సాధించుకోవడం జరిగింది. అంటే కేవలం హమాలీగా జాయిన్ అయిన మీరు వాళ్ళందరి బాధలు చూసి ఏదో ఒక రక్షణ ఉండాలనే కోణంలో స్టార్ట్ చేసిళ్ళు, దాంట్లో భాగంగానే ముందుకు నడిచింది. అంటే ఎప్పుడు స్థాపించారు అది? నేను జాయిన్ అయింది 96లో, ఓకే. నేను స్థాపించింది 2008లో. 2008లో అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో. అంటే ఉద్యమ సమయంలో కూడా మీ భాగస్వామ్యం ఉందా? 100% ఉన్నది. అంటే ఏం చేశారు ఉద్యమ సమయంలో? మీ ఆర్గనైజేషన్ నుండి చేశారా లేదా వ్యక్తిగతంగా? ఆర్గనైజేషన్ అప్పుడు నేను యూనియన్ స్థాపనలో ఉన్నాను. నేను 2008లో 9లో జేఏసీగా ఏర్పడ్డది. అప్పుడు నేను స్వతహాగా యూనియన్ ఉన్నాను కాబట్టి నా సొంత నిర్ణయాలతోటి ప్రతి ఉద్యమంలో మేము పాల్పంచుకునేది. అప్పుడు తెలంగాణ కావాలని మా ఆశ ఆకాంక్ష. మా నాయన మా తాత తెలంగాణ అని వాళ్ళు అంటుండే. కానీ ఈ తెలంగాణ ఇంత ఊపొచ్చినప్పుడు మనం కూడా దానికి ఉండాలి, దాని గురించి కొట్లాడాలి, అది మనకు రావాలి అనేది ఒక తాపత్రయం మీద నేను దాదాపు అంటే ఒక వ్యూహంగా నేను పోయినా. అంటే అమాలోలమైనా సరే ఎవరు వృత్తిరీత్యా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ధర్నా కానీ పాల్గొంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా అడ్వకేట్లు ధర్నా చేశారు జేఏసీకి మధ్యగా, వాళ్ళు కోట్ వేసుకొని చేశారు. డాక్టర్లు చెతస్కోప్ వేసుకొని చేశారు, వైట్ కోట్ వేసుకొని. గెజిటెడ్ అధికారులు పెన్ డౌన్ చేశారు. అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ రంగాన్ని ఉపయోగిస్తూ ధర్నా చేస్తూ ఉంటే నేను అమాలీలమైనా సరే మాకు తెలంగాణ ఆశ ఆకాంక్ష ఉన్నది, దానికి కూడా మనకు రావాలని చెప్పి 3 రోజులు మేము ఒత్త లుంగీలు కట్టుకొని ఎర్రట వాళ్ళ మీద వేసుకొని 3 రోజులు ఇంద్రపార్క్ దగ్గర దీక్షలో కూకున్నాం ఉద్యమంలో. ఎందుకంటే అది ఆశ అంతే. మేము కూడా ఎవరమైనా సరే ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటేనే తెలంగాణ వస్తుంది అనేది ఒక సందేశం ఎప్పుడైతే ఇచ్చిర్రో దాన్ని బేస్ చేసుకొని మేము అందులో ప్రతిసారి మన దగ్గర మల్లపురం ఏరియాలో ధూమ్ధామ్ కార్యక్రమాలు పెట్టడం, వినాయక చవితిలో ఎవరైనా పెట్టినప్పుడు వీళ్ళకి అవగాహన కల్పించాలంటే అప్పుడు తెలంగాణ ధూమ్ధామ్లు ప్రతి ఒక్క వినాయక చవితి దగ్గర స్టేజ్ ప్రోగ్రాంల కింద పెట్టించేది. ఎందుకంటే ఇటు ప్రోగ్రామ్ అవుతుంది, అక్కడ గ్యాదర్ అవుతారు, ఇది అందరికీ మెసేజ్ పోతుంది అన్న ఉద్దేశం మీద నేను అవన్నీ తీసుకునేది. మల్లాపూర్లో ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించేది. తర్వాత ఎక్కడైనా కంపెనీల దగ్గర ఏదైనా ధర్నాలు అన్యాయాలు జరిగినప్పుడు అక్కడ పోయి మళ్ళీ వాళ్ళని అడిగేది, కొట్లాడేది వాళ్ళ గురించి కూడా. ఇట్లా ఇదే నేపథ్యం. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకొక రోజు కూడా వేరే వెనకాడికి వేసింది లేదు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది మా నాయనలు మా తాత వాళ్ళు చూడలేకపోయారు, మన తెలంగాణ మనం చూడాలి అనే కాన్సెప్ట్ మీద మనం పోయినాం. నా సొంతం ప్రాపర్ వచ్చేసి అంటే నేను మల్లపురంలో బై బర్త్, మన ఈ హైదరాబాద్లోనే నేను పుట్టి పెరిగిన. కాకపోతే మా నాయన వచ్చేసి వరంగల్ జిల్లా దేవరూపల మండలం కడవేండి గ్రామం అనేది అక్కడ మా నాయన పుట్టడం, మా నాయనలు అక్కడే.
దాంతో పుట్టడము అక్కడ నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉంటుండే మా కడవేండి గ్రామంలో. వాస్తవానికి చెప్పాలంటే దొడ్డికొమరాయి వారసులం మేము. దొడ్డికొమరాయి కడవేండి మాకు తాత వరుస అవుతాడు ఆయన ప్రభావం ఉండే. అటుగాక నక్సలైట్లు విపరీతంగా ఉండే. అప్పుడు మా నాయన కూడా వాళ్ళ అమ్మ వద్దు బిడ్డ ఇక్కడ ఇట్లుంది, మీరు రేపు ఏమైనా అవుతారేమో, నక్సలైట్లో పోతారో, ఎన్కౌంటర్ అవుతారో భయం ఉంది, మీరు ఎక్కడైనా పోయి నిమ్మలంగా బతుకుతే చాలు అని మా నాయనమ్మ మా తాత అన్నప్పుడు మా నాయన వచ్చేసి హైదరాబాద్కు వచ్చి ఈ మల్లాపురం గ్రామంలో పెళ్లి కాక ముందుకే ఇక్కడ వచ్చిండు. అంటే ఒక చిన్న ప్రశ్ననే, మీరు హమాలీ సీన్ అన్నగా పేరుంది ఓకే, ఒక హమాలీగా జాయిన్ అయిన తర్వాత ఆ రోజు పని చేస్తే కానీ పూర్తి స్థాయిలో పైసలు రాని పరిస్థితి, ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఆర్గనైజేషన్ చేసి ఈ ఆర్థిక భారాలన్నీ ఎట్లా మోసారు మరి? మీ ఆర్గనైజేషన్ అంటే కూడా అందులో కష్ట సుఖాలు ఉంటాయి, వాళ్ళకు కూడా సాయం చేయాలి కదా. మరి ఈ పైసలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? పైసలు అనేది 100% మా నాయన అమలు పని చేసినప్పటికీ మా అమ్మ ఆ పైసలను అన్నింటినీ కూడా నాకు 1973లో మల్లపురంలో దాదాపు 10 రూములు ఉంటుండే, కిరాయిలకు ఇచ్చేది మా అమ్మ. 1973కే మేము వెల్ సెటిల్డ్ మల్లపూర్లో. అప్పుడు కిరాయిలకు ఇచ్చేది నాకు మా అమ్మ. మా నాయన ప్రతి రూపాయి కూడబెట్టిన ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, ల్యాండ్ మీద, ప్లాట్ల మీద అట్లా పెట్టడం. అవి మాకు నా తెలివికి వచ్చే వరకు ఆర్థికంగా చాలా ఉండే. నేను ఇప్పటికైనా సరే మల్లపురంలో వన్ ఆఫ్ ది టాప్లో ఉంటాం. ఎందుకంటే అది మా అమ్మ మా నాయన ముందు చూపుతోటి వ్యవహరించడం. నా కొడుకున్నాడు, నా కూతుళ్ళు ఉన్నారు, మరి రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కావాలని ఎక్కడికక్కడ ప్లాట్లు కొనిపెట్టడం, అవి కాపాడడం. అవి మాకు తెలివికి వచ్చిన తర్వాత గిది బిడ్డ నేను గిది సంపాదించిన, గివి ఉన్నాయి, ఇగో నెల గిన్ని కిరాయిలు వస్తాయి, మీరు మంచిగా ఉండండి అని అనడం. అంటూనే మన ఆయన ఒకటి అనేది, కష్టం విలువ తెలిస్తేనే పైసా విలువ తెలుస్తుంది బిడ్డ, నువ్వు ఖర్చు పెడతా ఉన్నావు, నీకు పైసా విలువ తెలుస్తలేదు అని నాకు ఆయన అమలు పని చేసి మా డాడీ అమలు పని చేసి వచ్చి చెప్తే అప్పుడు నేను అర్థం చేసుకోకపోయేది, అయ్యో ఇంతరా అని. కానీ వన్స్ అగైన్ ఒకసారి నేను మా నాయన మీద ఛాలెంజ్ చేసిన, అరే నువ్వు పని చేస్తున్నావు, నేను చేయలేను ఆ పని అంటే, నువ్వు చేయలేవు బిడ్డ అన్నాడు. నేను చేస్తా డాడీ, నేను నాకు అంత శక్తి ఉంది, ధైర్యం ఉంది, చేయలేను అన్నావుగా అని మా నాయన మీద ఉన్న ప్రేమతోటి ఇది ఏందో చూడాలి అసలు ఇందులో పోయి, మా నాయన ఇంత కష్టపడుతున్నా నీకు తెలుసలేదు అన్నాడు కదా అని నేను వెళ్ళి ఆ పనికి పోయిన తర్వాత తెలిసింది ఆ కష్టం. అంటే అప్పటి వరకు చదువు ఇదంతా ఏమీ లేదు? అప్పుడు చదువుకున్నాను నేను 10th వరకు నేను 10th వరకు చదివిన, పై చదువులకు నేను పోలేదు. ఇంకా దాని తర్వాత మామూలుగా చిన్న చిన్న ఇండస్ట్రీలో పని చేసుకుంటా. ఎట్లా అనిపించింది డే 1 పోయినప్పుడు? నిజంగా మా నాయన ఎందుకు వచ్చిండ్రా అనిపించిందా? ఆ బాధ వర్ణాతీతం, ఆ కష్టము. అప్పుడు ఇక మళ్ళీ మా మధ్యలో బంధువు ఎట్లే ఇక అమ్మాలి ఇది మన వల్ల కదా అని బంధు పెట్టలే నేను. కాకపోతే మా నాయన ఒక మాట అన్నాడు, నువ్వు చేయలేవు బిడ్డ, కష్టం నీతో కాదన్నాడు. కాకపోతే నేను చేస్తాను. కాకపోతే ఏమైందంటే అప్పుడు కష్టం చేసినప్పుడు అన్నా నేను, నాయన నేను పైసలు సంపాదించకపోవచ్చు ఈ పని చేసి, కానీ నువ్వు ఒక మంచి కొడుకుని కన్నో అయిలయా అని అమ్మాలో మెచ్చుకునేటాడు భర్త అని చెప్పిన మా నాయన. అప్పుడు మా నాయన ఏమన్నాడంటే, పోయి చేసిన తర్వాత నేను 2008లో నేను యూనియన్ 10 సంవత్సరాలు నేను అన్ని యూనియన్లు తిరిగి ఆ బాధలు అనుభవించిన, కానీ యూనియన్ స్థాపించిన తర్వాత నేను ఒక డిమాండ్ తీసుకొని వస్తే నేను తిరిగిన గేజర్ ఆ రోజు అమ్మాలో అందరూ వచ్చి మా నాయన దగ్గరకు వచ్చి ఒక బంగారం లాంటి కొడుకుని వాళ్ళు ఇవాళ అమ్మాలోళ్ళకైతే ధైర్యం ఇచ్చినావు, ఇవాళ సొసైటీలో మనల్ని తలెత్తుకుంటాడు చేసాడు నీ కొడుకు అని చెప్పి మా నాయనని కాలు మొక్కిరు. అంటే నానా మాట నిలబెట్టినావు. మరి అక్కడ నీకు బెదిరింపులు ఏం రాలే? ఈ ఆర్గనైజేషన్ పెడుతున్నప్పుడు వచ్చినాయి. బెదిరించారా? ఏఐటీసీ వాళ్ళు, సిఐటి వాళ్ళు. ఏమని బెదిరించేది? నువ్వు ఎందుకు, నీకు ఇవన్నీ అవసరమా, మేము చేస్తున్నాం, మా తగ్గట్టు ఉండు నువ్వు, అంతేగాని అట్లా చేస్తే బాగుండదు. ఏంది అసలు ఈ ఆర్గనైజేషన్లో ఏమన్నా లాభాలు ఉంటాయి? ఎందుకు ఇంతగానో? లాభాలు ఉంటాయనే వాళ్ళు దీన్ని పట్టుకొని ఉంటారు, లేకపోతే ఎందుకు వస్తుంది? అమ్మాలీలు అంటే వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, ఏది అడిగినా ఇస్తారు, ఏ మీటింగ్ పెట్టినా ఒక 100 మంది వస్తారు, వాళ్ళకి కావాల్సినవి అవే, డబ్బులు ఇస్తారు, టైంకి మంది వస్తారు, పేరు వస్తుంది అన్న ఉద్దేశం మీద మమ్మల్ని వాడుకునేదాళ్ళు.
నేను అట్లా కాదు. ఇక ఎంతమంది ఉంటారు మీ ఆర్గనైజేషన్లో? నా ఆర్గనైజేషన్లో 3,000 మంది సభ్యత్వం ఉంటుంది. ఏం చేస్తారు మీరు వాళ్ళ కోసం 3,000 మంది కోసం? 3,000 మందికి ఎటీ టైం ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చినా ఎక్కడ ఏం జరిగినా ఆపద మీద ఉన్నా మేము అందరం కలిసి అంటే కామన్గా హమాలి అంటే వాళ్ళు రోజువారీ కష్టం చేస్తారు, బస్తాలను లోడ్ చేయడం అన్లోడ్ చేయడం, ఆ రోజు బస్తాకి ఇంత అనేో లేకపోతే ఎంతో లోడు లేకపోతే ట్రాక్టర్ డీసీఎమో లేకపోతే ఇదో అదో అని చెప్పేసి ఆ లోడింగ్కి సంబంధించిన మనీ వస్తాయి. దాంతోపాటు వాళ్ళ కష్టం అంటే ఈ ఆర్గనైజేషన్ల ద్వారా వాళ్ళకి లాభం చేకూర్చేదేంది? ఏమైనా ఆసుపత్రికి ఏమైనా బిల్లులు కడతారా మీరు? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా బిడ్డల కొడుకులకు ఏమైనా స్టడీస్కి ఇస్తారా? ఏం చేస్తారు అసలు? ఆర్గనైజేషన్ నుంచి మేము డబ్బులు ఎవరికేమి ఇచ్చేది ఉండదు. ఓకే, మేమేమి ఇవ్వం. కాకపోతే వాళ్ళకు ధైర్యం, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మా సీనాన్ ఉన్నాడు, మాకు అది పరిష్కారం చేస్తాడు అని. ఏం కష్టం? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, ఒక లారీ ఉంది, పని చేస్తుంటాం. పని చేస్తున్నప్పుడు బై మిస్టేక్ సంచుల మీద పడి కాలు ఇరుగుతుంది. ఓకే, ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మనిషి కూడా పానం కూడా పోయింది. అటువంటప్పుడు ఆర్గనైజేషన్ ఎమ్మటే ఉండడం, వాటి మీద ఎవరైతే సంబంధిత అధికారి దృష్టికి లేకపోతే కాంట్రాక్టర్ దృష్టికి ఆ లారీ ఓనర్ దృష్టికి తీసుకుపోవడం, తక్షణమే అది పరిష్కారం అయితే చేయడం, ఇమీడియట్గా డబ్బులు ఇప్పించడం, వాళ్ళు అయినన్ని రోజులు అసోసియేషన్ ద్వారా డబ్బులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ గోడౌన్ నుంచి అతని వర్క్లోకి వచ్చేంత వరకు పేమెంట్ కట్టియడం అనేది మా అసోసియేషన్ ద్వారా మూవ్మెంట్ చేస్తాం. నేను 2000 నుంచి ఈ రోజు వరకు స్టిల్ అదే వరకు అక్కడే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అంటే మీరు ఒక పూర్తిగా అంటే ఆర్గనైజేషన్ పెట్టి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి నోటెడ్ అయి ఉంటారు. అంటే మీరు అంటే రాజకీయ ఉద్దేశంతోనే ఈ హమాలి ఆర్గనైజేషన్ వచ్చిందా, లేకపోతే ఇప్పుడు మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? రాజకీయ ఉద్దేశంతో నేను ఎప్పుడు యూనియన్ స్థాపన చేయలే. కాకపోతే ఎవరైతే చేస్తున్నామో కష్టం మా నాయన చెప్పిన మాటలు కానీ లేకపోతే మనకున్న ముందు తరం వాళ్ళు చెప్పిన మాటలు కానీ, కష్టం చేసిన వానికే ఆ కష్టం విలువ తెలుస్తుంది, కష్టం చేసిన వానికే ఆ ఫలితం విలువ తెలుస్తుంది, ఆ పైసా విలువ తెలుస్తుంది. కష్టం చేసిన వాడు అయితేనే ఏదైనా ఆపదలు ఉన్నానికి ఆదుకోనికి ముందుకు వస్తాడు అనే ఉద్దేశం. దాంతోపాటు ఇన్ని వందల వేల మందికి నేను దాదాపు 20 సంవత్సరాలుగా నేను వాళ్ళ వెంబడి ఉండి పనిచేస్తూ వాళ్ళు అన్ని విధాలు సహకరిస్తే వాళ్ళు ఇవాళ ఉండి ఏమంటారంటే, సినానా నాకు ఇవాళ 53 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఉన్నాయి, మనం ఒకటే ఆశయం. నేను ఇన్ని రోజులు నా అమలాల కార్మికుల గురించి పని చేస్తూ వాళ్ళకు ఒక హోదా తీసుకొచ్చినాం. వాళ్ళు ఏ స్టేజ్కి పోయినంటే ఈరోజు నెలకు వచ్చే వరకు 50-60 వేలు పేమెంట్ వచ్చే స్టేజ్కి తీసుకుపోయినాం వాళ్ళని. ఒక్కొక్కరికి మా ఇవాళ పేమెంట్ వస్తుంది ప్రతి మంత్ మా పేమెంట్. ఇప్పుడు అండర్టేకింగ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నట్టుగానే ఉన్నది, మాకు ప్రతిరోజు చేస్తున్నాం. దాంతోపాటు ఏమనంటే కష్టం చేసిన వాళ్ళకు పదవిలు ఇస్తే, కష్టం చేసిన వాడు పొజిషన్లోకి వస్తే ఆ కష్టం విలువ తెలిసి ఇంకింతవరకు మేలు చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అయితే. రెండోది, నేను మల్లాపురంలో ఉట్టి పెరిగినాను కాబట్టి ఇన్ని రోజులు నా అమాలీల గురించి, అమాలి యూనియన్ గురించి, వాళ్ళ మంచి చెడుల గురించి చూసిన కదా. నాకు ఇప్పుడు నా అనుభవం రీత్యా నేను అధికారులతోటి కానీ మంత్రులతోటి కానీ ఈ సంబంధిత నాయకులతో ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ఉంది కదా. ఇది నా పుట్టిన ఊరుకు నేను ఉన్న కాడ ఈ పార్టీకి నేను ఇంత సేవ చేస్తున్నాం, పార్టీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా, ఒక కార్పొరేటర్గా నిలబడి నా ఊరికి సేవ చేయాలనేది నా కాన్సెప్ట్. ఓకే, సో మరి ఈ ఆర్గనైజేషన్ చేసినప్పుడు 2014 వరకు ఉద్యమం చేశారు కదా, ఏమైనా ఆఫర్ ఇవ్వలే పార్టీల నుంచి? మీకు ఈ పదవి ఇస్తాం అది ఇస్తాము ఏమీ అడగలే? మరి పోనీ కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉండేనా? ఇక్కడ అంటే హైదరాబాద్ మహానగరం కాబట్టి మున్సిపల్గానో లేదా కార్పొరేటర్గానో ఏదైనా ఆలోచన రాలే? ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, కానీ నాకు అప్పుడు నేను 2015లో కూడా నేను కార్పొరేట్ టికెట్ కావాలని అడిగినాం. అడిగితే ఏమన్నారు, 3 పిల్లలు అది సిస్టమ్ ఉంది, 3 పిల్లలు ఉన్నారు నీకు కాబట్టి నువ్వు పోటీ చేసేందుకు. అంటే వేరే ఏం ఆఫర్ చేయలే? ఇక నాకు వేరే ఏం ఆఫర్ చేయలే, నాకు వద్దా అనుకున్నాను నేను. అంటే మల్లాపూర్ అంటే ఉప్పల్ నియోజకవర్గాన్ని ఎట్లుంటాడు మీ ఎమ్మెల్యే? మీతో బాగుంటాడా? అంటే అక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా? 2014కి ఇప్పటికీ గత ఎమ్మెల్యేకి ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడున్న బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వన్స్ అగైన్ ప్రతిరోజు నిత్యం ప్రజలలో ఉంటాడు. ప్రజల్లో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తాడు, ఎవ్వరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, ఎవరు పిలిచినా ఆ ఏరియాకి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఉండాలి, ఇంతమంది రావాలి అంతమంది రావాలి అనే వ్యక్తిత్వం ఆయనకు లేదు. సమస్య ఎక్కడ ఉంటే
బండారు లక్ష్మారెడ్డి గారు అక్కడ ఉంటారు. ఓకే. అది నాకు తెలిసి అయితే నాకు అట్లా అవసరం ఎమ్మెల్యే నేను ఇన్ని రోజులు ఎప్పుడు చూడలే. 119 మంది ఎమ్మెల్యేలలో మంచి పబ్లిక్లో మమేకమైపోతున్న ఎమ్మెల్యే అంటే మా బండారు లక్ష్మారెడ్డి గారే. అంటే కాన్ఫిడెన్స్గా చెప్తున్నా 100%. అంటే అభివృద్ధి కూడా అదే అయిందా? 100% చేస్తున్నాం. ఆయన యాజ్ ఏ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన భేషజాలకు పోడు బండారు లక్ష్మారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దగ్గరికి పోతా, నేను ఈయన దగ్గరికి పోతానా, నేను గాంధీ దగ్గరికి పోతున్నా అని అనుకోడు. పని అయ్యేది ఉంటే ఎవరి దగ్గరికైనా పోతాడు. కాంగ్రెస్ మంత్రి అని చూడడు, లేకపోతే ఆయన చిన్న అధికార పెద్ద అధికారం చూడడు. ఆయన నియోజకవర్గానికి నిధులు రావాలంటే అందరినీ కలుసుకుంటాడు, నిధులు తీసుకొస్తాడు, పబ్లిక్లో పోతాడు. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేశారు కదా, అంటే ఒక ఆర్గనైజేషన్ హమాలిగా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక ఆర్గనైజేషన్ పెట్టి తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా పనిచేసి ఆ తర్వాత ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో ఏదో ఒకటి మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఇప్పుడు మరి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అయితే వస్తున్నాయి. మరి దాంట్లో ఏమైనా పోటీ చేసే ఆలోచన ఉందా ఇప్పుడు? నేను 100% ఈ టైంలో నేను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్గా పోటీ చేయాలని ఆశ ఉంది, ఆలోచన ఉంది. ఈ విషయాన్ని మా లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు కూడా చెప్పిన, మా బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు కూడా ఉంటారు, రాంబాబు యాదవ్ గారు కూడా చెప్పిన. వాళ్ళందరూ కూడా ఉన్నావు, నీకు ఆ ధైర్యం ఉంది, నువ్వు చేసే కెపాసిటీ నీకున్నది, నీ అసొంటి నాయకులను మేమేం పోగొట్టుకోము, కాబట్టి నీకు ఈసారి అవకాశం అనేది చూస్తాం, రిజర్వేషన్లు అయ్యేంత వరకు వెయిట్ చేయాలనే మాట మాత్రం చెప్పారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్ కానీ లేదా కేసులకు సంబంధించి కానీ లేకపోతే మీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, కవిత బయటికి వెళ్ళే ఎపిసోడ్ కానీ, కేసీఆర్ పూర్తిగా బయటికి రాకుండా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ రూపంలో మీకు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదా? నేను వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పబ్లిక్ అంతకంటే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది అనేది అప్పుడు అంత ఆలోచన చేయకుండా ఉండే పబ్లిక్ ఏం లేరు. ఇప్పుడు ప్రతినిత్యము ఏదైనా రాగానే దాని గురించి చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు మీడియా వచ్చేసింది, అలాంటి సోషల్ మీడియా వచ్చేసింది, ఎప్పటికప్పుడు దాని గురించి పూర్తి సమాచారం అయితే పబ్లిక్లోకి పోతుంది. అసలు ఏమనుకుంటారు జనాలు? ఎందుకంటే మీరు హమాలీగా వర్క్ స్టార్ట్ చేసి ప్లస్ వాళ్ళతోనే ఉంటారు కదా, ఏం మాట్లాడుకుంటారు అసలు మీరు ప్రభుత్వాల గురించి? ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఒకటే, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2014 నేను ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న మంత్రిమండలి అప్పుడు ఒకటే అనేది, మనం ఎంతో కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కదా, ఈ తెలంగాణలో గతంలో కంటే మెరుగైన సేవలు మనం చేయాలి, మెరుగైన ప్రయోజనాలు మన తెలంగాణ ప్రజలకు తీసుకొని పోవాలి. అప్పుడైతేనే వేరే ఇంకొక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు పాలన చేత కాదు, మీకు పాలించే స్థితే మీకు లేదు, మేము చెప్తేనే పాలించరు అని ఆంధ్ర వాళ్ళు అనేది. కానీ వాళ్ళని ధీటుగా వాళ్ళు మెచ్చుకునేటట్టుగా పాలన చేయాలనేది అప్పుడు ఒక కసి పట్టుదల ఉండే. అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర కానీ, మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కానీ, అప్పుడు ఆయన అన్ని రంగాలలో అన్నిట్లలో బెస్ట్గా పోవాలనే ఆలోచనతోటి చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చాడు. అది నాకు తెలిసి యావత్ భారతదేశం కూడా ఆ యొక్క సిస్టంలను ఏవైతే తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాములు చేసిండో వాళ్ళే దాన్ని కూడా ఉదాహరణగా తీసుకొని కూడా కొన్ని రాష్ట్రాలలో ఇవి పెట్టినవి కూడా ఉన్నాయి. అట్లా ఆయన తీసుకొని వచ్చిండు. వాళ్ళకు ఒక భావన ఉండే, మా తెలంగాణ బాగుపడాలి, మా తెలంగాణ అన్ని జిల్లాల్లోకి వెళ్ళి మా తెలంగాణ వెలగాలి, అందరిలో మంచిగా ఉండాలి, తలెత్తుకొని తిరగాలి నా తెలంగాణ ప్రజలు అనేది ఆయన ఆశ ఆలోచన కేసీఆర్ గారికి ఉండే. ఇప్పుడున్న ఆయనకి ఏమున్నాయి? ఆయనకు లేవు. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని తొక్కిపెట్టాలి, వాళ్ళ పేర్లని మార్చిపెట్టాలి, లేకపోతే నేను పబ్లిక్ డైవర్షన్ అయ్యేటందుకు మన మీద ఏం చేసినామని అడగకుండా ఏదో ఒక వ్యూహాత్మకంగా దీన్ని ముందు పెట్టాలనే తాపత్రయం తప్పించుకునే విధానమే తప్ప అసలు నీకు ఆయన గురించి చెప్పాలంటే అసలు సూపర్. అంటే మీరు ఏ ఆర్గనైజేషన్ ద్వారా గతంలో ఉండే సివిల్ సప్లై మినిస్టర్ దగ్గర కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ దగ్గర పోతారు, ఇప్పుడు కూడా పోతున్నారు, డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? తేడా కనిపిస్తుంది. అప్పుడు ఏమంటుండే, సరే మేము చేస్తాము, ఇస్తాము, పెంచుతాము,
అనేది ఆవిడ ఒక సిస్టమ్ ఉండే. ఇప్పుడు ఎక్కడిది? అవి ఎక్కడ పోయినా కానీ నిధులు లేవు, డబ్బులు లేవు, మేమేం చేయాలి, పరిస్థితి ఇట్లుంది, ఉన్నదానికే సరిపోతలేవు అనే టైప్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ పోయిన తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలన చూసినాక పర్సనల్గా ఏమనిపిస్తుంది అసలు? అంటే కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా? నేను తెలంగాణ ప్రజలు చిన్న మిస్టేక్ చేసుకొని కేసీఆర్ గారు దూరం చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఆశపడ్డారు, సంథింగ్ రేవంత్ రెడ్డి మాటలకు ఆశపడ్డారు. మంచి ఆశాజీవి, ఎవరైనా ఆశాజీవి, కానీ ఆ ఆశపడి అతనికి ఓట్లేసారు. కానీ ఓట్లేసిన మరుక్షణం తెలంగాణ మొత్తం అతలాకుతలం అయిపోయింది. 100 అది నేను అంటే ఏమైపోయింది అతలాకుతలం అంటే, ఇప్పుడు ఆయన ఏదో గ్యాస్కి 500 తక్కువ చేస్తాను, ముసలోళ్ళకు 2000 పెన్షన్ ఇస్తారు, అదర్వైజ్ లేకపోతే ఇంకేమన్నా రైతు బంధు 15,000 ఇస్తాను. వీటికి ఆశపడ్డారు. అవి ఏం వస్తుండే? వాళ్ళకి 5,000, 2,000, 1,500 వస్తుండే. కానీ తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎకరా మా కూతురు గౌరవపల్లి దగ్గర ఊర్లోకి ఇచ్చినాం. 2023 వరకు ఒక్క ఎకరా కొనాలన్నా, ఒక ఎకరా అమ్మాలన్నా కోట్ల రూపాయలు వలికేది. ఈయన వచ్చిన సిరి 3 నెలల ₹1,00,00,000 విలువ చేసే ఒక ఎకరా భూమి 30 లక్షలు కోల్పోయి 70కి వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ₹1,00,00,000 అమ్మిన ఎకరా భూమి, ఒక 60 లక్షల ఎకరా భూమి ఇప్పుడు 30-35కు 2 సంవత్సరాలు అయినా ఇంకా కూడా ఆ స్థితి కూడా వస్తలేదు. సరే, తగ్గడము ఎక్కడం అనేది పొరపాటు జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ₹1,00,00,000 2023 వరకు ఉన్నది, 2026 వచ్చింది, అది ఇంకా దిగజారుతూనే ఉంది రేటు. అంటే వాళ్ళకి ఏ 2,000 వచ్చినాయి, ఏ 1,000 వచ్చినాయి, ఎట్లా బాగుపడ్డారు వాళ్ళు? ఎక్కువ ఇస్తాన 5,000 రాకపోయా, ముసలోళ్ళకి ఇస్తాన 4,000 పెన్షన్ రాకపోయా, లేకపోతే రైతు బంధు టైంకి వేయకపోయా, యూరియా దొరకకపోయా, మరి వీళ్ళు ఏం బాగుపడ్డాడు రేవంత్ పాలనలా? వాళ్ళ రేటు బాయ్, వానికి 1/2 ఎకరమో 2 ఎకరాలు ఉంటాయి చిన్న రైతులకు. వాడు అప్పుడు ఆశపడ్డాడు, అమ్మ నాకు 2 ఎకరాలు ఉంది, దాదాపు 70 లక్షలు, నాకు ₹1,00,00,000 ఉంది, నాకు 1,50,00,000 ఆస్తి ఉంది అని ఓ సంతోషంగా ఉండే రైతు. సరే ఎవడన్నా వస్తే ఇప్పుడు అమ్మితే నాకు 50 లక్షలు వస్తాయి, 10 గుంటలు అమ్మితే 50 వస్తాయి అని ఒక ధీమా ఉంటుండే రైతు. అదే 50 లక్షలు వస్తా అనే రైతుకు ఈ పక్క పొట్టోళ్ళు ఎవరు అడిగినా కానీ, అరే నేను గిట్లా ఉన్నది, నా కొడుకు ఉద్యోగం వస్తుందో, లేకపోతే నా కూతురు పెళ్లి చేయాలని ఒక 10 గుంటలు అమ్ముతారా అంటే 50 లక్షలు వస్తాయా అని ఆశపడ్డ రైతుకు 20 లక్షల రూపాయలు వస్తలేవా? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి ఆ 30 లక్షలు ఇస్తుందా? పాయే కదా. వాళ్ళు ఇప్పుడు తల నెత్తి కొట్టుకుంటారు ఇడ, అయ్యో అయిపోయా, ఇట్లా అయిపోయా అంటే అది పబ్లిక్ పోతే తెలుస్తుంది. ఈయన ఏదో మీదికి వచ్చి ఈయననేస్తా ఆయననేస్తా అన్నీ మాటలు కాదు అవి. ఈయననేస్తే పబ్లిక్ ఏమొచ్చేది? హరీష్ రావుని తీసుకొని నీట్ విచారణ చేస్తే పబ్లిక్ వచ్చేదేమో, కేటీఆర్ని విచారిస్తే పబ్లిక్ వచ్చేది, కేసీఆర్ని విమర్శిస్తే పబ్లిక్ వచ్చేది. నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు ఏదన్నా ఉంటే డెవలప్ చేయాలి. మనిషి అనేటోడు, నేను ఒకటే చెప్తా, ఇగురంగాల్లోడు ఈ సంసారం చేస్తే అది ఇగురు పెడుతుంది, ఇగురం తక్కువ చేస్తే ఎంత వేసినా అల్లలకే పోతుంది అనే సామెతగా. ఈయన ఒక్కటంటే ఒక చిన్న ఐటమ్ అన్న గిది చేసిన, ఒక్కటే ఫుల్ ఫీల్గా నేను గిది ఇచ్చిన. ఫ్రీ బస్ ఇచ్చింది కదా. ఫ్రీ బస్ అనేది కష్టం చేసుకునే వాళ్ళకు ఫ్రీ అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. దానికి విలువ ఉండాలి. ఫ్రీ అంటే విలువ లేకుండా పోయింది. విలువ ఉండాలి. నాకు అప్పుడు ఎంతో పని ఉంటే, ఎంతో అవసరం ఉంటే ఒక పోయేది, దానికి ఒక విలువ ఉంటుంది. ఒక వచ్చిన సూటమే 10 సార్లు వస్తే విలువ ఉంటుందా? పోయిన కాడికి 10 సార్లు పోతే విలువ ఉంటుందా? కష్టం చేసుకొని ఒక పండుగకు, వాళ్ళ ఇంట్లో ఏదైనా పండుగ అయినా, లేకపోతే ఇంకా అకేషన్గా ఏదైనా జరిగితే పోతే దానికి విలువ, అప్పుడు ఫ్రీగా పోయినా నడుస్తుంది. ఫ్రీగా ఉంది కదా అని 24 గంటలు అలానే తిరిగితే దానికి మళ్ళీ విలువ ఉంటుందా? విలువ అనేది ఉండాలి మనిషికి. అది విలువ లేదు, దానికి విలువ లేదు. ఎవరైనా పోతారు, ఏమున్నది దానికి? పోతే ఏమొచ్చేది ఉంది? అది పోయిన కాడైతే ఊరికే రాదు. బస్సు ఒక్కటి ఫ్రీ వస్తుందేమో, పోయిన తర్వాత ఏదైనా ఫ్రీ వస్తుందా? రాదుగా. అంటే ఇప్పుడు మీరు రాజకీయం చేయదలుచుకున్నారు, కార్పొరేటర్ కావాలనుకున్నారు. గతంలో కార్పొరేటర్లు చాలా మంది అయ్యారు, చాలా అభివృద్ధి చేసే ఉంటారు, మల్లాపూర్ అయినా ఏదైనా మీ కాడ. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు మరి? మీకు ఏమైనా కొత్త విధానాలు ఏమైనా ఉన్నాయా?
కొత్త విధానాలు అంటూ మనకేముంటుంది, అక్కడ ఉన్న కార్పొరేటర్ అనేది ఆ ఊరికి ఒక గౌరవం, ఓ పెద్ద దిక్కు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఉండడం, వాళ్ళకి ఏది కావాలన్నా ఆ తక్షణం ఎవరితో అవుతుంది. నేను ఏమంటున్నా, పలాని పని ఉంది, ఆ పని ఎవరితో అవుతుందా అనేది నేను గ్రహించగలుగుతా, అతనికి చేయించగలుగుతా ఒక అనుభవంతో. అవి ఉంటాయి కొన్ని చిన్న చిన్న పనులు అనేటివి 100% ఉంటాయి. అవి తక్షణమే స్పందించి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి చేపియడమే ఈ పెద్ద దిక్కున్న పని. అది అవసరాలు వస్తాయి ఒక్కొక్కరికి, వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి అవసరాలు పూర్చగలుగుతుందని ఆలోచన చేసి ఆ విధంగా చేయడం. రాజకీయం అంటే మీ ఉద్దేశం ఏంటిది? రాజకీయం అంటే పబ్లిక్ సేవ చేయడం. అంటే ఏం చేస్తారు సేవ అంటే? ఇప్పుడు నేను చేస్తున్నాగా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా నేను. అదే ఇప్పుడు చేసేది కూడా వాళ్ళకి ఏంది, ఇంటికాడికి వచ్చినోనికి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళు ఏదైనా సమస్య తీసుకొని వస్తే అది ఏ విధంగా సాల్వ్ అవుతుంది అనేది వివరించడం, అయితే చేసి పెట్టడం, లేకపోతే సలహా ఇవ్వడం. ఉద్యమ సమయంలో చూసారు కదా, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం అవన్నీ ఉండేనా? ఉన్నాయి. ఉద్యమ సమయంలో మంచిగా అనిపించిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచిగా అనిపించిందా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఉద్యమ సమయంలో అదొక ఆత్మాభిమంగళ ఉద్యమం లెక్క అనిపించింది. ఏమైనా సరే ఈసారి తెలంగాణ రావాలి అని ఖచ్చితంగా పనిచేయాలనిపించింది. ఆ పనిలో ఒక గొప్పతనం, ధైర్యం ఉండే, ఒక మంచి అనుభూతి కూడా వచ్చింది. ఎందుకంటే మేము ఉద్యమంలో పాల్గొంచుకున్నాం, కానీ ఉద్యమం జయించినాం, తెలంగాణ సాధించుకున్నాం, అందులో నేను ఒక భాగస్వామిని అయినా అనే తృప్తి అప్పుడు మిగిలింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ ఇంత మంచి డెవలప్మెంట్ అయింది, ఇన్ని ప్రోగ్రాంలు వచ్చినాయి, మాకు ఇంత రెస్పెక్ట్ పెరిగింది, ఎక్కడ పోయినా మాకు తెలంగాణ నుంచి వచ్చినా అంటే అదొక ఆనందం, ధైర్యం వచ్చింది. అది మేము హుందాగా పోయినాం. కానీ ఇప్పుడు వచ్చి ఆ పేరు ఖరాబ్. నేను ఎగ్జాంపుల్ ఏదన్నా రాష్ట్రం పోతే, నేను యూనియన్ పని మీద అన్ని వేరే రాష్ట్రాలు కూడా పోతుంటాం. అరే మీరేం మనసులే, అందరినీ చూసుకున్నాడు ఆయన, అందరి పట్ల ఆలోచన చేసిండు ఆ పెద్ద మనిషి. మరి మీరు ఏం ఆలోచన చేసి ఓడగొట్టిరు, అసలు మీరు ఏం మనుషులు అని ఒక చులకనగా చూస్తారు. అంటే ఒక ఉదాహరణ, ఒక మాటలాలు వస్తాయి, మీకు ఏం తక్కువ చేసిండు ఆయన కేసీఆర్ గారు? అందరినీ చూసుకున్నాడుగా, ఇటు రైతులను చూసుకున్నాడు, విద్యార్థులను చూసుకున్నాడు, లేకపోతే పిల్లలను చూసుకున్నాడు, ఉద్యోగస్తులను చూసుకున్నాడు. తెలంగాణ అందరి పట్ల ఒక డెవలప్మెంట్ అనేది అయితే ఊహాత్మకంగా తీసుకుపోయింది కదా. ఇంకొక టర్మ్ ఉంటే అది ఏముంటున్నారు, కానీ మీరు ఇంకేదో అవుతుంది అని చెప్పేస్తే ఇవాళ ఇంకేమవుతుంది, ఇక అతగాడు చేసేది ఏం లేదు కదా అనేది ఒక రకంగా బాధ అనిపిస్తుంది. రైట్. అంటే ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఎల్లటి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళని కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడున్న పాలకులని కంట్రోల్ చేయాలంటే, నాయకులను కంట్రోల్ చేయాలంటే ఈ ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇట్లాసంటి వాగితే, ఇట్లాసంటి చిల్లరగా మాట్లాడితే, ఇట్లాసంటి చిల్లర కేసులు పెడితే నిన్ను ఇంకోసారి కాదు కదా మళ్ళీ ఇంకెప్పుడు కూడా నీ రాజకీయం ఎదగనియమని బుద్ధి రావాలంటే ఇప్పుడు అన్ని ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి. అప్పుడైతే వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పుడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తాను ముందుకు పోతారని ఆశపడుతున్నా. ఇప్పుడు కూడా వాళ్ళని గెలిపించినందుకో నేను ఇలా తిడితేనే నాకు ఓట్లు వేస్తున్నారు, లేదు కేసులు పెడితేనే నాకు ఓట్లు వేస్తారు, ఇట్లా చేస్తేనే పబ్లిక్ నచ్చుతుందని ఇంకింత పిచ్చి పిచ్చి చేసేది చేస్తేందుకు పోతాడు. ఈయన బుద్ధి రావాలంటే కమ్సకం ఇప్పుడు అన్నా ఆయనకు సమాధానం చెప్పాలి. ఏదో వచ్చి తిట్టి చెప్పమని అంటలేం. ఓట్లు వచ్చినాయి, ఒక్కసారి ఓటేసే ముందు మనస్సాక్షిగా ఆలోచన చేసి ఓటేయమని అంటున్నాం. ఈయన చెప్పిన విధానము ఒక్కసారి కూకొని ఒక్కసారి గంట సేపు కూకొని ఆలోచన చేస్తే తెలిసిపోతుంది అబ్బదేముండే ఇప్పుడేమైంది అనేది. అట్లా చేయమని అంటున్నాడు నేను. మన తెలంగాణ ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను పార్టీ అంటలే. ఈయన చేసిన విధానం గతంలో విధానం వేరే చేసుకొని మీ అంతరాత్మ మీద చేసుకొని ఓటేయండి అని అడుగుతున్నాను. నేను నా వాజ్ కార్మికునిగా నాకు తెలిసిన భావన చెప్తాను. నేను పబ్లిక్లో అందరితో ఉంటాం కాబట్టి మాకు అది తెలుస్తుంటుంది. అది నేను అడిగేది. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తారు కదా, మొత్తానికి ఉద్యమకారుల చీకటి కోణానికి సంబంధించి బయటపెట్టే ప్రయత్నం అయితే చేసినాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నాడు ఉద్యమం చేసినా, నేడు పదవుల కోసం పోరాటం చేసినా, లేదా పదవులను త్యాగం చేసినా కూడా ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమాలను చేసిన వారికి మనం ఖచ్చితంగా కూడా ఉద్యమాలను నేర్పించి ప్రజాబాట చేసిన వాళ్ళందరినీ కూడా మనం గుర్తిద్దాం. సో మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీలో ఖచ్చితంగా కూడా మీ యొక్క జీవిత కాదని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ రంజిత్.